నిన్నైతే గుంటూరెళ్ళాము. గుంటూరు నుంచి వచ్చేటప్పుడైతే పనసకాయలు రోడ్డు మీదే పెట్టి అమ్ముతున్నారండి. సర్లే అని చెప్పి అడిగితే ఒక్కోటి ఒక్కో రేట్ చెప్పారు. నాకైతే ఒక 200 అలా చాలంటే 250 అని చెప్పి ఈ కాయైతే నాకు ఆ ముసలాయన అంటగట్టేసాడు. సర్లే ఇంక మనం బేరాలాడటం కూడా బాగోదని చెప్పి ఆడలేదు. నిజం చెప్పాలంటే ఆయన హెల్త్ కూడా కొంచెం బాలేదు. పాపం కాలైతే తీసేసారు. ఇక అలాంటి ఆళ్ళ దగ్గర మనం బేరం ఆడామంటే ఇక అంతే మా వారు కూడా నాకిచ్చే ఈ తిట్లు మామూలుగా ఉండవు. అందుకని చెప్పైతే ఇక నేను ఏది అడగకుండా పాపం ఆయన అడిగిన రేట్ అయితే ఆయనకి ఇచ్చేసేసి కాయ అయితే తీసుకొనొచ్చాను. ఒకటికి 4 సార్లు అయితే అడిగాను. కాయ బావుండిద్దిగా, బావుండిద్దిగా అని. అలా అడుగుతాం కూడా నిజం చెప్పాలంటే మా వారికి నచ్చలేదు. ఎందుకంటే పోయినసారి ఒకసారి ఒక కాయ తీసుకొనైతే ఇట్లాగే బొక్కబోర్లా పడ్డాను. కాయ పడి కింద రాలిన కాయలు ఇచ్చేశారు. లోపలంతా పాడైపోయింది. కోసేపాటికి ఏమి లేదు. ఖచ్చితంగా 3, 4 తొనలంటే అలాగే వచ్చినియి. మేము తీసుకున్న కాయకి. ఈసారి కాయ నిజం చెప్పాలంటే చాలా బావుంది. ఇంకొక్క రోజు ఆగి కోసుంటే ఇంకా బావుండేది. కాయయితే స్వీట్‌నెస్ ఉంది. కానీ కొంచెం పండితే ఇంకా చాలా బావుండేదనిపిచ్చింది నాకైతే. అన్నీ తియ్యంగా అయితే సగం కాయే నేనిప్పుడు కోస్తున్నా చూసారా? అది సగం ముక్క కోస్తేనే నాకు ఒక మా పెద్ద పాల గిన్నె నిండా అయితే ఇదిగోండి ఇలా వచ్చేసినియి ముక్కలైతే. ఇక ఆ సగం కాయ జోలికైతే ఎళ్ళలేదు. దీన్నే మా ఫ్రెండ్స్‌కి వాళ్ళకి పంపించేసేస్తాను. సరే ఇంతకీ మన ఛానల్‌ని చూస్తున్నారుగా, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనేదైనా తప్పుగా మాట్లాడితే కామెంట్ చేయండి. మీకు మన ఛానల్ మీద మీ 2 కళ్ళు వేసుంచండి. బాయ్.